నివాసి మధు. పటాన్చెరు పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదంలో 5 కార్మికులు మృతి చెందగా సంఖ్య మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది. గాయపడిన వాళ్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా వాళ్లలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సోమవారం వేకుజామున పటాన్చెరు పారిశ్రామిక వాడ పాయస మైలారంలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీ షెడ్డు కుప్పకూలింది. దీంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా పలువురు మరణించి ఉంటారని తెలుస్తోంది. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం భారీ శబ్దంతో రియాక్టర్ నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఆ ధాటికి కొందరు 100 మీటర్ల దూరం ఎగిసిపడ్డారు. కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ క్షతగాత్రులు కనిపిస్తున్నారు. ఇప్పటిదాకా 5 మరణించారని సమాచారం ఉంది. అయితే ప్రమాద సమయంలో లోపల 30 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతుండగా 2 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయని, అవి మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయని తెలుస్తోంది. ఇక ప్రమాద స్థలానికి భారీగా అంబులెన్స్లు కూడా చేరుకున్నాయి. ఫ్యాక్టరీ నుంచి ఘాటైన వాసనలు వెలువడుతుండటంతో అక్కడున్న వాళ్ళు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో అటువైపుగా ఎవరు రావద్దని స్థానికులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఇంకా ఎంతమంది మరణించారు, ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది పరిస్థితి చాలా సీరియస్ గా ఉందనేది ఇంకా తెలియరాలేదు. మరికొద్ది సేపట్లో అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.